నమస్తే ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? ఎందుకు వేలాది మంది విద్యార్థులు ప్రధానమంత్రి షేక్ హసీనాకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు? పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ అండస్ట్ వెనుక ఉన్నారా? విద్యార్థుల శాంతియుత నిరసనలు ఎలా పెద్ద ఉప్పెనగా మారాయి? శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత సైన్యం అనిశ్చిత కాలం కర్ఫ్యూ విధించింది మరియు అసెంబ్లీలను నియంత్రించడానికి ఇంటర్నెట్ ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇంకా ఆదివారం జరిగిన ఘర్షణలో దాదాపు 100 మంది మరణించారు. విద్యార్థుల నిరసనలు సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో కోటాలను రద్దు చేయాలని కోరుతూ ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు అవి వ్యతిరేక ప్రభుత్వ ఉద్యమంగా మారాయి. మరి పాకిస్తాన్ ఐఎస్ఐ అండస్ట్ వెనుక ఉన్నారా? పాకిస్తాన్ సైన్యం మరియు ఐఎస్ఐ హసీనా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నాయా? అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల గురించి అర్థం కావాలంటే మన దేశానికి స్వతంత్రం రోజులు గుర్తు చేసుకోవాలి. 1947లో భారత్ 2 ముక్కలుగా విడిపోయింది. ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ను అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్ను వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. ఈ రెండింటిని కలిపి ఒక దేశంగా ప్రకటించారు. అయితే ఈ 2 దేశాల మధ్య దూరం 2204 కిలోమీటర్లు. ప్రతి 50 కిలోమీటర్లకి భాష, యాస, సంస్కృతి మారిపోతుంది. మరి ఇన్ని కిలోమీటర్లు అంటే ఇంకా ఎన్నో అంతరాలు. అదే అప్పటి ఈస్ట్ పాకిస్తాన్లో అగ్గి రాజేసింది. ప్రత్యేక దేశ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఏదైతేనేం 1971లో పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా అవతరించింది. 1947లో బ్రిటిష్ నుంచి స్వతంత్రం పొంది 25 ఏళ్లకే పాకిస్తాన్ నుంచి స్వతంత్రం పొందడం అంటే మామూలు మాటలు కాదు. ఎందరో నేతల త్యాగం ఫలితం వారికి ప్రత్యేక దేశం సిద్ధించింది. అందుకే 1971 ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్న వారికి విద్యా ఉపాధి అవకాశాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు 1972లో అప్పటి ప్రధాని షేక్ ముజీబుర్ రెహమాన్ ఆదేశాలు ఇచ్చారు. ఈయన ఎవరో కాదు, నిన్నటి వరకు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తండ్రి. ఫ్రీడమ్ కోసం ఎందరో త్యాగాలు చేశారు కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చారు, కరెక్టే. వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకులకు కూడా ఇచ్చారు. అక్కడితో ఆగిపోలేదు, వాళ్ళ మనవళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. తాత వీరుడని 3వ తరం కూడా దాని ఫలాలు తింటానంటే కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్ అది? ఇదే ప్రస్తుత వివాదానికి మెయిన్ రీజన్. అసలే బంగ్లాదేశ్లో 56% రిజర్వేషన్లు ఉంటాయి. కేవలం 44% ఓపెన్ కేటగిరీ. ఆ 56%లో 30% ఫ్రీడమ్ కోటానే. దీనివల్ల యువత విద్యా ఉపాధి అవకాశాల్లో నష్టపోతున్నామని భావించి ఉద్యమ బాట పట్టారు. ఓవైపు నాన్న తెచ్చిన రిజర్వేషన్లు, ఇంకోవైపు యువత ఆందోళనలు. ఈ రెండింటి మధ్య షేక్ హసీనా బాగా నిలిగిపోయారు. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా హింసాత్మకంగా మారడంతో 2018లో ఉద్యోగ అవకాశాల్లో అన్ని రకాల రిజర్వేషన్లు ఎత్తివేసింది. కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత 2024లో జరిగిన ఎన్నికల్లోనూ మళ్లీ షేక్ హసీనాని ఎన్నుకున్నారు. కథ ఇంతవరకు బాగానే ఉంది. కానీ రిజర్వేషన్లు తీసివేయడం రాజ్యాంగానికి విరుద్ధం అంటూ కొందరు స్వతంత్ర సమర యోధుల కుటుంబాలు హైకోర్టుకు వెళ్లారు. దీంతో 2024 జూన్లో మళ్లీ 56% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తున్నట్లు సంచలన తీర్పునిచ్చింది. ఇంకేముంది, మళ్లీ యువతంతా రోడ్లపైకి వచ్చారు. పరిస్థితి గమనించిన షేక్ హసీనా సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ చేసిన సుప్రీంకోర్టు 93% మెరిట్ బేసిస్ మీదనే రిక్రూట్మెంట్ జరగాలని, ఫ్రీడమ్ ఫైటర్ మహిళలు ఇలా అన్ని రిజర్వేషన్లు కలిపి 7% ఉండాలని చెప్పింది. అసలు ఫ్రీడమ్ ఫైటర్స్కు రిజర్వేషన్లే వద్దు అంటుంటే మళ్ళీ ఈ గోల ఏంటని యువత ఉద్యమాన్ని ఇంకాస్త ఉధృతం చేశారు. 2008 నుంచి వరుసగా 4వసారి ప్రధానిగా ఉన్నారు షేక్ హసీనా. దీంతో నార్మల్గానే ప్రతిపక్ష పార్టీలు ఆమెను దించాలని ప్రయత్నిస్తాయి. వారి ఆలోచనలకు యువత ఆవేశం తోడు అవడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ తాగబడిపోతుంది. సైన్యం కూడా తాము ఏం చేయలేమని చేతులు ఎత్తివేయడంతో షేక్ హసీనా తట్టాబుట్టా సర్దుకొని దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి నెలకొన్నది. ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లడంతో బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్ళిపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది కథ. ఈ అల్లర్ల వెనుక పాకిస్తాన్ ఉందని, చైనా ఉందని కూడా అంటున్నారు. అయినప్పటికీ ఇంటర్నల్గా ఈ స్థాయిలో ఉద్యమం చెలరేగడానికి మాత్రం రిజర్వేషన్లే కారణం.